ఒక్క నిమిషం మీకు ఒక స్టోరీ చెప్తా. నచ్చితే లైక్ చేయండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అత్త బాధ పెట్టే మాటలకి కోడలి రియలైజేషన్ ఇది ఎలా తను రియలైజ్ అయితుంది అనే దాని గురించి స్టోరీ. ఒక ఆమె పక్కింటామె కోడలి పేరు రాధ అడుగుతుందంట. ఎందుకు రాధా, నువ్వు ఈ మధ్య మీ అత్త మాటలకి బాధపడడం లేదు, గొడవ పడడం లేదు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నావు అంటే ఆమె చెప్తుందంట, నేను ఒక స్టోరీ విన్నా. అదేంటి అంటే పులి లే పులి గాడిద గాడిద ఏమంటుంది, గడ్డి నీలం కలర్లో ఉంటుంది అంటుంది, పులేమో ఆకుపచ్చ కలర్లో ఉంటుంది అంటుంది. ఇలా ఇద్దరు వాదులాడుకుంటూ సింహం దగ్గరికి వెళ్తారు. సింహంకి చెప్తారు జరిగిందంతా. అప్పుడు సింహం ఏమంటుందంటే, గాడిద సరే నీలం కలర్లోనే ఉంటుంది, నువ్వు వెళ్ళిపో అంటుంది. అప్పుడు ఏంటి సింహం మీరు అలా అంటారు, ఆకుపచ్చ కలర్లో కదా ఉండేది గడ్డి అంటే, అది ఆకుపచ్చ కలర్లో ఉంటుంది అని చెప్తే అర్థం చేసుకొని ఉంటే సరిపోయేది. ఆమె ఒక మూర్ఖురాలు, గాడిద ఒక మూర్ఖురాలు. అందుకు నువ్వు ఇంతసేపు వాదించి నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు కదా, గాడిద కంటే నువ్వు ఇంకా పెద్ద మూర్ఖురాలు అని చెప్తుంది. అప్పుడు నాకు అర్థమైంది ఏమి అంటే, ఆమె మాట్లాడే మాటలు ఆమె వయసుకి మనల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. ఏమైనా రాంగ్ ఉంటే, తప్పుగా ఉంటే చెప్పి చేయించుకోవాలి. అలా అందుకోసం నేను తనతో వాదించి నా టైంని వేస్ట్ చేసుకొని నా మనసులో ప్రశాంతతను కోల్పోదలుచుకోలేదు. అందుకే నేను ఈ మధ్య ఆమె మాటల్ని పట్టించుకోవడం వదిలేసి నేను హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాను అని. ఇలా అందరత్తలు ఉంటారని కాదు, కొంతమంది ఉన్న వాళ్ళ విషయంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఎలా హ్యాపీగా ఉండాలని